నమస్కారం అండి. నా పేరు భవానీ శంకర్. అలానే జిఎంఆర్ న్యూస్కి స్వాగతం. అయితే ఈరోజు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా డెవలప్ చేశారు విషయం అనేది అందరికీ తెలిసిందే, ప్రత్యేకించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో భాగంగానే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఒకటి టూరిస్టుల కోసం అనేది అరేంజ్ చేసి దాని కొరకు బ్రిడ్జ్ ఓపెన్ చేయడం జరిగింది. అది కొన్ని కారణాల వల్ల ఇక్కడ చూసారా, ఈ టీ జాయింట్ ఉంది ఇక్కడ. ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది, ఇది టీ లైన్ అండి. చూడండి, టీ జాయింట్ అనేది ఉంది. ఈ జాయింట్ దగ్గర కొన్ని కారణాల వలన అది పక్కకి డివైడ్ చేసి కొన్ని అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ ద్వారా కొన్ని వాళ్ళు సలహాల మేరకు కిందన ఏదైతే ఉన్నదో దాని కిందన అంటే షిప్కి యాంకర్స్ ఉంటాయి చూసారా, అలల తాకిడికి ఏదైతే అది వచ్చి మళ్ళీ రివర్స్ టూరిస్టులకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి యాంకర్స్ వేద్దాం అనే టైంలోనే దానికి అది డివైడ్ చేస్తే దాన్ని ఈరోజు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంది. విపరీతమైన దుష్ప్రచారాలు చేసి ఇలా ఓపెన్ చేసిన మా మంత్రులు ఓపెన్ చేసిన మరుసటి రోజే టీ జాయింట్ విడిపోయిందని, అలానే మా రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు ఓపెన్ చేసిన వెంటనే అదేదో జరిగిపోయిందని, అదంతా విశాఖ ప్రజలందరికీ కూడా టూరిస్టులందరికీ కూడా మభ్యపెట్టి ఇలానే దీంట్లో ఏదో లబ్ధి పొందుదాం అని చెప్పి సునకానందం పొందుదాం అని చెప్పేసి చాలామంది ట్రై చేస్తున్నారు. ఇది కేవలం ఎటువంటి వైజాగ్ వాసి, నేను ఒక వైజాగ్ వాసిగా చెప్తున్నాను. నేను అక్కడికి వెళ్ళాను, చూశాను. ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉందో అక్కడికి వెళ్ళి చూశాను. అది ఏది కాదండి, ఏ ప్రాబ్లం కూడా లేదు. ఇది ఏదైతే ఉందో ఇక్కడ లోతట్టు ప్రాంతం, ఇది కేవలం కిందన లంగర్లు అనేవి వేయడానికి కోసం. ఇప్పుడు అంటే అర్థమవుతుంది కదా, కింద లంగర్లు అనేవి వేయడం కోసం కేవలం అది దాన్ని విడదీసి దానికి కొంచెం అంటే దాన్ని సెట్ చేసే సమయంలో ఈ ఎల్లో మీడియా అనేది ఈరోజు చక్కర్లు కొట్టే ఇచ్చే విధంగా చూస్తున్నారు. దాన్ని ఎటువంటి పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు. విషయం ఏంటంటే కేవలం దానికోసమే జరిగింది అనేది ఈ ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండోది, అక్కడికి సందర్శకులు వెళ్తే ఏదో జరిగిపోతుందని, ఏదో చేస్తుందని చెప్పేసి చాలా ప్రచారం చేస్తున్నారు. అదంతా ఏమీ లేదండి.